హాయ్ ఫ్రెండ్స్, మేము అసలు ఎప్పుడు ఓటింగ్ వేయడానికి రాలేదబ్బా. మాకు అసలు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదబ్బా. మేము అసలు రామబ్బా. విన్నారు కదా మీరు కూడా ఇలాంటి డైలాగ్స్. ఒక గ్రేట్ గ్రీక్స్ స్టేట్స్మెన్ పెరిక్లిస్ చెప్పారు, నీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కాకపోతే పాలిటిక్స్ కి నువ్వంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలాగా చూడండి, నువ్వు ఇంట్లో కొంచెం రిలాక్స్ అవుతాను అనుకుంటున్నావు కదా, ఆ నెట్ఫ్లిక్స్ ఛార్జెస్, ఆ కరెంట్ బిల్ ఛార్జెస్, నువ్వు బయటికి పిక్నిక్ వెళ్తే ఆ డీజిల్ ఛార్జెస్, ఆ పెట్రోల్ ఛార్జెస్, నీ జిఎస్టీ ఛార్జెస్, సినిమాకి వెళ్తే ఆఖరికి తినే పాప్కార్న్ ఛార్జెస్, నీ పిల్లలు తినే ఐస్ క్రీమ్ ఛార్జెస్, సినిమా టికెట్స్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్దది. నీ పిల్లల ఎడ్యుకేషన్ తో ఇంట్రెస్ట్ లేదా నీకు? నీ పిల్లల కెరియర్ తో ఇంట్రెస్ట్ లేదా నీకు? మరి ఇవన్నీ దేని వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇవన్నీ నువ్వు వేసే ఒక్క ఓటు వల్ల. అందుకని ఎవడెవడో ఏదో ఓటు వేసేసి ఎవడెవడో ఏదో పాలసీలు పెట్టేసేస్తుంటే చూస్తూ భరాయించాల్సింది నువ్వే కదా. అందుకని యువర్ ఓట్ మ్యాటర్స్. గో అండ్ ఓట్, గో అండ్ గివ్ యువర్ వాయిస్, గివ్ యువర్ ఒపీనియన్. వెళ్ళండి, వెళ్ళవయ్యా, వెళ్ళి ఓటేయవయ్యా, వెళ్ళు.